హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మరియు నార్మలైజేషన్లో మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయా లేదా డిక్రీజ్ అవుతాయా, మరియు ఎంత స్కోర్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, ఎవరెవరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలా అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు, ఇదైతే 2024 స్క్రీన్ కార్డ్, ఇది అదే స్కోర్ కార్డు. ఇక్కడ మనకు రాస్కోర్ చూసుకున్నట్టయితే 50 మార్క్స్ అయితే వచ్చాయి. అలాగే నార్మలైజేషన్లో చూసుకున్నట్టయితే దగ్గర 10 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు నార్మలైజేషన్లో 6 to 22 మార్క్స్ వరకు అయితే ఈ మధ్యలో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. హైయెస్ట్గా అయితే 22 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఈసారి పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది కాబట్టి మీకు అయితే ఎక్కువగానే మార్క్స్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో అందరూ అయితే హోప్ పెట్టుకోండి జాబ్స్ గురించి. మీ ఎక్కువ ఏంటిది మన నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయని హోప్ పెట్టుకోండి. ఇక నెక్స్ట్ అయితే మనకు నార్మలైజేషన్లో మార్క్స్ డిక్రీజ్ అవుతాయని చూసుకుందాం. మనకి దీని గురించి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఒక స్కోర్ అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 2024 స్కోర్ కార్డ్. ఇది మన సబ్స్క్రైబర్ అయితే మనకైతే పంపించడం జరిగింది. ఇతని చూసుకున్నట్టయితే మనకు రాస్కోర్ వచ్చేసి 32 మార్క్స్ అయితే రావడం జరిగింది. అలాగే నార్మలైజేషన్లో చూసుకున్నట్టయితే జస్ట్ 18 మార్క్స్ రావడం జరిగింది. అంటే దగ్గర ఇతనికి ఒక 12-13 మార్క్స్ అలా డిక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. నార్మలైజేషన్లో మనకు చాలా ఈజీ షిఫ్ట్ వచ్చి మీరు కనుక ఎక్కువ రాంగ్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసినట్టయితే మీకైతే నార్మలైజేషన్లో మార్క్స్ అయితే డిక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీరు ఎక్కువ రాంగ్స్ క్వశ్చన్స్ పెట్టి మీరైతే నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయని హోప్ అయితే పెట్టుకోకండి. మీకు వచ్చిన షిఫ్ట్ని బట్టి మీకైతే మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు స్క్రీన్ పైన. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మీకైతే 32 మార్క్స్ వస్తే తర్వాత నార్మలైజేషన్లో మీకైతే 18 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ 2025 రిజల్ట్ వచ్చేసి మే లాస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. అందరికీ ఎవరైతే 60 ఎబో మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీకైతే నార్మలైజేషన్లో మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మీరైతే ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు. మీరైతే పీఈటీకి అయితే ఖచ్చితంగా పెట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.